వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. లోకేష్ మోడీకి ఎందుకు ప్రత్యేకం అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే లోకేష్ కి సంబంధించి చాలా సీరియస్ గా జరుగుతున్న చర్చ ఏంటంటే, అతను సదరన్ స్టేట్స్ కి ఎన్డీఏ కన్వీనర్ గా ఉండబోతా ఉన్నారు. ఆ పదవికి మోడీ లోకేష్ రెడీ చేయబోతా ఉన్నారు, సెలెక్ట్ చేయబోతా ఉన్నారు అనేది చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారం. లేటెస్ట్ గా ఈ అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఎప్పుడైతే మోడీ హైదరాబాద్ రావడం, సుదీర్ఘంగా 1.5 hours చంద్రబాబు నాయుడు ఇంట్లో అటు చంద్రబాబు నాయుడు తోని అండ్ దెన్ లోకేష్ తోని కలిసి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అండ్ దెన్ ఇద్దరితోని విడివిడిగా కూడా సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం తర్వాత చాలా సీరియస్ గా జరుగుతున్న చర్చ ఏంటంటే, ఎన్డీఏలో లోకేష్ కీ రోల్ ప్లే చేయబోతున్నారు అనేది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందని తెలుసుకునే ముందు లోకేష్ ఎందుకు ఆ స్థాయిలో ఓన్ చేసుకుంటా ఉన్నది ఇక్కడ మనం కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేయాలి. మనం చూసినట్లయితే మొన్నటి ఎన్నికల సమయంలో ఎస్పెషల్లీ గతంలో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉండింది బీజేపీకి అండ్ టీడీపీకి మధ్య. 2014 ఎన్నికల సమయంలో ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తీసుకొచ్చి ప్రధాన అభ్యర్థిగా బీజేపీ నేతలు ప్రమోట్ చేశారు. ఎన్డీఏని బలోపేతం చేసే బాధ్యత కూడా ఆయన మీద పడింది. ఈ క్రమంలోనే తమ మిత్రపక్షాలు ఎవరా అనుకుంటున్నప్పుడు తమ సాలిడ్ మిత్రపక్షం అయిన ఓల్డ్ ఫ్రెండ్ అయిన చంద్రబాబు నాయుడు వాళ్ళు గుర్తొచ్చారు. బాలకృష్ణతో రాయబారం నడిపించారు. సో తద్వారా ఎన్డీఏలోకి చంద్రబాబు నాయుడు జాయిన్ అయ్యారు. ఆ రోజు ఎందుకంటే విభజిత ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మిగతా రాష్ట్రాలతో పాటు కంపేట్ కావాలి ఆంధ్రప్రదేశ్ అంటే, కేంద్రంలో అధికారంలోకి రాబోతున్న ఏదో ఒక పార్టీతో పొత్తుండాలని చంద్రబాబు నాయుడు అనుకున్నారు. అప్పుడు అంతా మోడీ హవా నడుస్తుంది కాబట్టి సో మోడీ వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపడం జరిగింది. దెన్ ఆ రోజు ముగ్గురు కలిసి జనసేన కూడా వచ్చి వీళ్ళతో జత కలిసింది. ముగ్గురు కలిసి అధికారంలోకి వచ్చున్నారు. అయితే విభజన హామీల వేదికగా వాళ్ళ మధ్య డ్రిఫ్ట్ స్టార్ట్ అయింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు బయటికి రావడం, కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు విరమించుకోవడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఆ వ్యాక్యూమ్ లోకి వైఎస్ఆర్సీపీ వచ్చింది. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేస్తూ బీజేపీ ఆ స్థాయిలో అతను చేసిన మొత్తం పాపాలన్నింటినీ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం కూడా జరిగింది. అయితే లాస్ట్ మీట్ లో వాళ్ళకి అర్థమైంది, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ అరాచకాలన్నీ తమ క్రెడిట్ లో పడతాం కానీ, ఆఖరికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా తమ ఖాతాలో పడే ప్రయత్నం కానీ, ఇవన్నీ చూసి బీజేపీ రియలైజ్ అయింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ టీడీపీ ఇద్దరు కలిసారో చంద్రబాబు నాయుడు, అప్పుడు బీజేపీకి ఆప్షన్ ఒకటే కనిపించింది. బీజేపీ అప్పుడు ఆ నిర్ణయించుకుంది, తను చేసుకున్న అంచనాలతో కావచ్చు, తను చేయించుకున్న సర్వేలతో కావచ్చు, ఏదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిస్తే జగన్ ఓడిపోవడం ఖాయమనే అంచనాల మధ్య అటు పురంధరేశ్వరి రాష్ట్ర అధ్యక్షులు బట్టి వీళ్ళు కూడా వెళ్ళి వాళ్ళిద్దరితో కలిశారు. ఎన్డీఏ కూటమి అగైన్ మళ్ళా అధికారంలోకి రావడం జరిగింది. అయితే అధికారంలోకి రాక ముందు నుంచి కూడా లోకేష్ మీద స్పెషల్ ఫోకస్ ఉంది మోడీకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో దేశవ్యాప్తంగా ఆ స్థాయిలో నిరసనలు వెలువెత్తాయి. ఎవరో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు మైట్ బి, కానీ అందరూ చంద్రబాబు నాయుడిని అవమానించే వాళ్ళు, టీడీపీ ఫాలోయర్స్ అందరూ కూడా ఏమనుకున్నారు, ఆ రోజున మోడీ ప్రమేయం లేకుండా, బీజేపీ ప్రమేయం లేకుండా జగన్మోహన్ రెడ్డి అంత సోలోగా చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్ట్ చేస్తారు అనేది ఒక చర్చ నడిచింది. సో మోడీ కూడా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించాలనుకున్నారేమో అని చర్చ జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని అటు అమిత్ షా కానీ అండ్ దెన్ మిగతా బీజేపీ నేతలు కానీ చాలా సీరియస్ గా తీసుకున్నారు. అటు ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా దీన్ని ఖండించాలని ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే స్వయంగా ఢిల్లీలో ఉన్న లోకేష్ని అమిత్ షా పిలిపించుకోవడం, పురంధరేశ్వరి సమక్షంలో లోకేష్ తోని భేటీ కావడం, చాలా క్లియర్ గా దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. అమిత్ షా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు లోకేష్ ద్వారా. లోకేష్ అంతసేపు కూర్చోబెట్టుకుని కన్విన్స్ చేయడం ద్వారా ఆ తర్వాత పరిణామాల్లో చంద్రబాబు నాయుడు బయటికి రావడం, సో ఆయన కోసం ఆ స్థాయిలో ప్రజలందరూ రోడ్డు ఎక్కడం, సో ఇదంతా కూడా కూటమి మళ్ళీ అధికారంలోకి రావడానికి కూడా ఒక కీ ఎలిమెంట్ అయింది. అప్పటి నుంచి లోకేష్ అటు అమిత్ షాతో గానీ ఇటు మోడీతో గానీ అంత ఆయన కీలకంగా పనిచేస్తూ వచ్చారు. అప్పుడు ఆ రోజు లోకేష్ మాట్లాడిన మాటలు కానీ, బీజేపీ అగ్రనేతలతో ఆయన చేసిన సంప్రదింపులు కానీ, అతనిలో ఆ రోజే వాళ్ళు ఒక చంద్రబాబు నాయుడిని చూస్తుంటారు. సో ఇతనికి భవిష్యత్తు ఉందనే అంచనాతోనే లోకేష్ని ఆ స్థాయిలో వాళ్ళు ఎన్నికలకు ముందే ప్యాంపర్ చేశారు. ఇక ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా అదే స్థాయిలో మోడీ నుంచి లోకేష్కి ఆహ్వానం అందింది. స్వయంగా కలవాలని మోడీ ఆహ్వానిస్తే తన ఫ్యామిలీతో కలిసి వెళ్ళి మోడీని కలిసారు ఆయన. సో అనేక సార్లు ఈ టూ ఇయర్స్లో అనేక సార్లు లోకేష్కి మోడీ అండ్ టీం రెడ్ కార్పెట్ వేస్తూ వచ్చింది. తన భార్య పిల్లలతో వెళ్తమే కాదు, అనేక సార్లు మోడీతో ఇండివిజువల్గా కూడా ఆయన భేటీ కావడం జరిగింది. వీటన్నిటికన్నా లోకేష్ని ప్రత్యేకంగా మోడీకి దగ్గర చేసిన అంశం ఏంటంటే అతని పనితీరు. చంద్రబాబు నాయుడు పనితీరు వాజ్పేయి దగ్గర నుంచి అద్వానీ దాకా అందరూ చూసుంటారు. మోడీకి తక్కువ పరిచయం ఉంటుంది చంద్రబాబు నాయుడు పనితీరుతో. ఎందుకంటే మోడీ చంద్రబాబు నాయుడిని పక్కన పెడితే చంద్రబాబు నాయుడుకు ఉన్న చరిష్మా వేరు, మోడీకి ఉన్న చరిష్మా వేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ని చూసిన తర్వాత వాళ్ళకు ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది అతను పనిచేస్తున్న తీరు. ఒక గూగుల్ అంశం మనం తీసుకుందాం. ఇన్ని రాష్ట్రాలుగా భారతదేశంలో ఎందుకు ఓన్లీ వైజాగ్నే ఎన్నుకుంది గూగుల్? ఓన్లీ విభజిత ఆంధ్రప్రదేశ్ ఇంకా అప్పులతోనే కుమిలిపోతా ఉంది, ఇంకా ప్రభుత్వాలు కూడా స్టెబుల్గా లేవు. అలాంటి స్థితిలో గూగుల్ లాంటి ఒక అత్యున్నత స్థాయి సంస్థ
ఎందుకు తమ ఏ డేటా సెంటర్ని వైజాగ్లోనే పెట్టాలి అనుకున్నప్పుడు అక్కడ కూడా అగైన్ లోకేష్ పనితీరు. అతను గూగుల్ ప్రతినిధులను పదే పదే వాళ్ళతో భేటీ కావడం, వాళ్ళని కన్విన్స్ చేసి వైజాగ్ పట్టుకురావడం, వాళ్ళని ల్యాండ్ అలొకేషన్ దగ్గర నుంచి వాటర్ అండ్ పవర్ కన్జంప్షన్స్, జిఎస్టీ ఎగ్జంప్షన్స్ వరకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం, ఇంకా గట్టిగా మాట్లాడితే పెట్టుబడిదారులందరికీ ఎస్కో ఖాతాలు అంటూ కూడా ఎస్కో ఖాతా ఓపెన్ చేస్తా అని చెప్పడం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు బ్రాండ్ని, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని లోకేష్ క్యారీ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేశారు. ఇంకొక అత్యంత కీలకమైన అంశం ఏంటంటే గూగుల్ ఏ డేటా సెంటర్ రాష్ట్రానికి రావాలి అంటే కేంద్ర ప్రభుత్వం తన పాలసీని మార్చుకోవాల్సిన సందర్భం. ఆ విషయంలో లోకేష్ దాదాపు కేంద్ర మంత్రులను కలిశారు, అమిత్ షాని కలిశారు, మోడీని కలిశారు. ఇలాంటి విషయాల్లో అతనికి మంచి మార్కులు పడ్డాయి. అందుకే లోకేష్ని బీహార్ ఎన్నికల్లో ప్రచారానికి కూడా పిలవడం జరిగింది. సో అలా అతని పనితీరు వాళ్ళ దగ్గర మార్కులు పడడానికి కారణమైంది. అండ్ ఇంకొక వన్ మోర్ ఏంటంటే ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం ఆర్సెల్ఆర్ మెటల్కి సంబంధించి నిప్పన్. ఒకవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు, జంజెట్ ఉద్యమం రావాలని జగన్మోహన్ సోషల్ మీడియా గగ్గోలు పెడతా ఉంటే ఈరోజు ప్రాఫిట్లోకి వచ్చింది 51 crores. ఇది చెప్పుకోవడం కూడా కూటమి ప్రభుత్వానికి చేత కాదు. అది పక్కన పెడితే ఆ ఆర్సెల్ఆర్ మెటల్ అండ్ నిప్పన్ ప్రాజెక్టు ఏపీకి కేటాయింపులు జరగడం, ఇది కూడా ప్రభుత్వం తన పాలసీని మార్చుకునే ప్రయత్నం చేయడం కేంద్ర ప్రభుత్వం. సో వీటన్నిటి విషయంలో లోకేష్ పనితీరు కానీ, అదేవిధంగా పక్కనే ఉన్న ఏదైతే కర్ణాటక ప్రభుత్వాన్ని లోకేష్ పదే పదే టార్గెట్ చేస్తున్న విధానం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత లోకేష్ పనితీరు, చంద్రబాబు నాయుడు పని చేసుకుంటూ వెళ్తారు, ప్రత్యర్థులకు ఎక్కడ కూడా ఆయన కౌంటర్లు ఇవ్వరు. లోకేష్ పని చేస్తానే ప్రత్యర్థులకు అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తా వెళ్తున్నారు, పక్క రాష్ట్రం అయినా సరే, సొంత రాష్ట్రంలో ప్రత్యర్థులు అయినా సరే. సో ఇవన్నీ కూడా మోడీ దగ్గర కానీ, కేంద్ర మంత్రుల దగ్గర కానీ, అమిత్ షా దగ్గర ఒక యాడ్ అండ్ ఎలిమెంట్స్ అవుతా ఉన్నాయి, ప్లస్ పాయింట్స్ అవుతా ఉన్నాయి. ఆయన పనితీరు కానీ, ఆయన ఆ స్థాయిలో మాట్లాడుతున్న విధానం కానీ. అందుకే స్వయంగా వాళ్లే బీహార్కి ఆహ్వానించడం జరిగింది. ఈరోజు మనం చూస్తే అటు విశ్వశర్మ ప్రమాణ స్వీకారం చేస్తుంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అస్సాంకి ఆహ్వానించారు వాళ్ళని. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో సువేంద్ర అధికారి ప్రమాణ స్వీకారం చేస్తుంటే చంద్రబాబు నాయుడు చీఫ్ గెస్ట్గా వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఢిల్లీ కేంద్రంగా అంతే ప్రచారానికి వాళ్ళిద్దరు కూడా వెళ్ళడం జరిగింది. ఎక్కడ ఏది జరిగినా అటు చంద్రబాబు నాయుడు ఉన్నా లేకున్నా లోకేష్ ఆ స్థాయిలో వాళ్ళు ఆహ్వానిస్తున్న పరిస్థితి. అందుకే లోకేష్ కి సంబంధించి ఆ స్థాయిలో చర్చ ఏంటంటే ఇక్కడ, ఎందుకంటే అప్కమింగ్ లీడర్ ఆయన చంద్రబాబు నాయుడుది ఒక ఎరా. సో ఆయన ప్రోద్బలంతో ఈరోజు లోకేష్ ఎదుగుతున్న తీరైతే మాత్రం అటు మోడీని కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంది. అందుకే సనాతన ధర్మం లాంటి అంశాల్లో పవన్ కళ్యాణ్ ఎలాగైతే మోడీ ప్యాంపర్ చేస్తున్నారో, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ మిగతా అంశాల్లో చాలా కీలకంగా లోకేష్ ఆయన ప్రమోట్ చేస్తూ వస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు లోకేష్ ఎన్డీఏ కన్వీనర్ అవుతారు సౌదర్న్ స్టేట్స్ అనే చర్చ కూడా జరుగుతుంది. ఐ డోంట్ థింక్ సో. అంతమంది బీజేపీ లీడర్స్ ఉండగా లోకేష్ టీడీపీని వదిలిపెట్టి ఎన్డీఏ కన్వీనర్ అవుతారని అయితే నేను అనుకోవట్లేదు. సో మొత్తానికైతే మాత్రం ఆ చర్చ జరగడానికి కారణం ఏంటంటే లోకేష్ పనితీరు కానీ, ఆయన తాను ప్రూవ్ చేసుకున్న విధానం కానీ ఈరోజు మోడీ దగ్గర కూడా మార్కులు కొట్టేసే విధంగా చేస్తూ ఉంది. లెట్స్ సీ మరి లోకేష్ అండ్ మోడీ బాండింగ్ ఇలాగే కొనసాగుతుందా లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంది.